పెట్టుబడులు తీసుకొస్తారు. ఈ రాష్ట్రం ఏదైతే విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే ఉందో అగ్రగామి రాష్ట్రంగా ఈ దేశంలో ఏదైతే నిలపాలనుకున్నారో ఖచ్చితంగా అది నిలుపుతారు. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పరిశ్రమల్ని తరిమేసిన పరిస్థితులు 5 ఏళ్లలో చూసాం. మళ్ళీ అదే రాష్ట్రంలోకి రండి, మేము ఉన్నాం, జాగ్రత్తగా అన్ని రాయితీలు పాలసీలు చేంజ్ చేస్తున్నాము, సేమ్ టైం సింగిల్ విండో ఇస్తాము, ఇవన్నీ చెప్పుకుని మొత్తానికి ఇక్కడ ఉన్న విషయాలన్నీ ప్రజెంట్ చేయడానికి వెళ్తున్నారు. ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, దీన్ని ఎలా చూస్తారు ఈ పర్యటన? ఇంకొక పక్కన ఏపీ గ్రోత్ స్టోరీ అని చెప్పి వీళ్ళు పబ్లిసిటీ చేస్తే డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, దావోసు వెళ్ళటం వల్ల పరిశ్రమలు రావండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయాలి. దానికోసం అని చెప్పి అక్కడ కొన్ని కాంక్లేవ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కాంక్లేవ్స్ లో మనం పార్టిసిపేట్ చేయాలి, మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. స్టేట్ లో ఎటువంటి పరిస్థితి ఉంది, కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నది, ఎటువంటి ఎకోసిస్టమ్ ఉన్నది అనే విషయాల్ని ఖచ్చితంగా చెప్పాలండి. దానికి అట్రాక్ట్ అయితే వాళ్ళు వచ్చి మరి మేము ఇట్లా స్టార్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని వాళ్ళు అడుగుతారు. అది డిస్కషన్ ఇక్కడ జరిగేది. అంతేగాని అక్కడికి వెళ్ళి బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటే పారిశ్రామికవేత్తలు వచ్చేసి మేం పెడతాం అని రారండి అక్కడ. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి మన తెలివితేటలు ఉపయోగించాలి, మన స్ట్రాటజీస్ ఉపయోగించాలి. ఈ స్ట్రాటజీస్ ని ఉపయోగించటమే నాయకత్వ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ ఇంట్రడక్షన్ లో కూడా మీరు చాలా చక్కటి పాయింట్, అందరూ మర్చిపోయిన పాయింట్ చెప్పారు. సన్ రైజ్ ఏపీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొని లాస్ట్ టైం వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చారు. సన్ రైజ్ ఏపీ ట్యాగ్ లైన్. ఇప్పుడు యాక్చువల్ గా మనం గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేస్తున్నాం, మనమే కాదు దేశం మొత్తం. అందుకని ఇప్పుడు ఈ సన్ రైజ్ ఏపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ అండి, ఇప్పుడు పెట్టుకోవాల్సిన ట్యాగ్ లైన్. అంటే ఈ టైపులో కాన్సెప్ట్ ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తే, మనం చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ముందర శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన శ్వేతపత్రాలు. ఆ తర్వాత హీ రిలీజ్డ్ పాలసీ డాక్యుమెంట్స్. మనం ఎట్లా ఉండాలి, ఏ ఇండస్ట్రీలో ఎట్లా ఉండాలి, మన ఫోకస్ ఏంటి అనే దానికి పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. ఈ పాలసీ డాక్యుమెంట్ల తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఆయన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు 2047 నాటికి రాష్ట్రంలో ఏ అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి అనేది. 2020 విజన్ 2020 చేసినప్పుడు కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాన్న గాని చాలా విమర్శలు చేశారు. అసలు 2020 వరకు ఈయన అధికారంలో ఉండటానికి ఈయన బేస్ వేసుకుంటున్నాడని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రం ఎట్లా డెవలప్ కావాలి అనేది. 2020లో ముఖ్యంగా గమనిస్తే చాలా మంది హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక్కటే చెప్తారు. హైదరాబాద్ డెవలప్మెంటే కాదు, ఓడరేవులు డెవలప్ చేయాలి అనేది 2020 విజన్ డాక్యుమెంట్ లో ఉంది. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు. అంటే మన కోస్తా తీరాన్ని వాడుకొని, అప్పుడు సమైక్య ఆంధ్రాలో అయినా సరే ఈ కోస్తా తీరాన్ని వాడుకొని మనం ఏ విధంగా మనం ఈ డెవలప్ కావచ్చు అనేది 2020లో కూడా ఉన్నది డాక్యుమెంట్ లో కూడా. అంటే ఈ తరహా ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందరికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, మామూలుగా పెట్టుబడులని ఆహ్వానించటం, లేకపోతే పెట్టుబడులను స్వాగతించటం, పెట్టుబడులని తీసుకురావటం అనేది ఏదో మామూలుగా ఆషామాషీగా చేసే వ్యవహారం లాగా కాకుండా, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్. ముందర మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని డే 1 నుంచి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. అందుకనే మనకి ఇంత క్విక్ రిజల్ట్ కనపడుతూ ఉన్నది.
ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలకి ఎవెన్యూ క్రియేట్ చేశారు. 4 లక్షల ఉద్యోగాలు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months. గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలకి ఎవెన్యూ క్రియేట్ చేయటం అంటే మామూలు పరిస్థితుల్లో చూస్తే అదొక వరల్డ్ రికార్డు కావాలి. ఆ తరహాలో ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. పెట్టుబడులను ఆహ్వానించటం అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ఉపయోగిస్తున్న అంటే ఈ కొత్త కాన్సెప్ట్ ని, అంటే మామూలుగా పెట్టుబడి వస్తే చాలు ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఈ లేబర్ ఓరియంటెడ్